దేవత పడివేయడానికి ప్రయత్నించిన ఈ లోక సంబంధ దుష్ట దేవత పడివేయడానికి ప్రయత్నించిన శ్రీయేసు దేవుడు నాకుండగా నేను ఈ లోకానికి భయపడను. శ్రీయేసు దేవుడు నాకుండగా నీ లోకానికి భయపడను. యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు, యేసయ్యా యేసయ్యా నా బలము నీవు, యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు, యేసయ్యా యేసయ్యా నా బలము నీవు. సంపూర్ణ విశ్వాస జీవితాన్ని యేసయ్యలోనే జీవిస్తాను. సంపూర్ణ విశ్వాస జీవితాన్ని యేసయ్యలోనే జీవిస్తాను. ఈ లోకాశలో పడకుండగా పరిశుద్ధ మార్గములో పయనిస్తాను. ఈ లోకాశలో పడకుండగా పరిశుద్ధ మార్గములో పయనిస్తాను. యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు, యేసయ్యా యేసయ్యా నా బలము నీవు, యేసయ్యా యేసయ్యా నా కాపరి నీవు, యేసయ్యా యేసయ్యా నా బలము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ జీసస్. మరి క్షమించాలి, చాలా లేట్ అయిపోయింది. సో చిన్న నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి మరి లేట్ అయిపోయింది. యూట్యూబ్లో మరి రావట్లేదు, యూట్యూబ్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. సో ఫేస్బుక్లోనే జరుగుతుంది లైవ్. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. కాబట్టి మనందరూ కూడా మరి ఫేస్బుక్లో, మీ గ్రూప్స్లో, యూట్యూబ్లో మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరి అందరి కాళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరగల మా ప్రభా యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి దేవా యేసయ్యా, మరి నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి ప్రభా మరి యేసయ్యా తండ్రి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండడానికి వీలేదు ప్రభా యేసయ్యా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి మరి అపవాది యొక్క కాడులన్నీ కూడా వెలుగొట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్యా తండ్రి. మరి నీవు ఇచ్చిన రక్షణను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. మరి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా నీ యొక్క మహిమతో తండ్రి నింపుమని ప్రార్థిస్తున్నాం ప్రభా యేసయ్యా. ఇదిగో ప్రభా తండ్రి మరి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా మరి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండడానికి వీలేదు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా, యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఒక 2 సాంగ్స్ పాడుకొని ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాము. యేసే గొప్ప దేవుడు,
మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిపిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిపిన యోబు వలెనే జీవించెదను. మహోన్నతుడు అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు, మహోన్నతుడు మన రక్షకుడు, ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును. ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఉన్నాడు యేసు నాలో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఉన్నాడు యేసు నాలో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఒమేగా ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు. ఉన్నాడు యేసు నాలో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఉన్నాడు యేసు నాలో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు.
ఆశ్చర్య కార్యము చేసెదము. ఉన్నాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఉన్నాడు యేసు నాలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, ఉన్నాడు యేసు నాలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఉన్నాడు యేసు నాలో పరిశుద్ధుడు. అద్భుత కార్యములు చేసెదము, ఆశ్చర్య కార్యములు చేసెదము, అద్భుత కార్యములు చేసెదము, ఆశ్చర్య కార్యములు చేసెదము. పరిశుద్ధాత్ముడు మనలో ఉండగా అనేక కార్యములు చేసెదము, పరిశుద్ధాత్ముడు మనలో నుండగా అనేక కార్యములు చేసెదము. అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, ఉన్నాడు యేసు నాలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఉన్నాడు యేసు నాలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇమ్మానుయేలు నా తోడు, త్రియేక దేవన ఆదరణ, ఇమ్మానుయేలు నా తోడు, త్రియేక దేవన ఆదరణ. సింహాసనాసీనుడు యేసు, యూదా గోత్రపు సింహము, సింహాసనాసీనుడు యేసు, యూదా గోత్రపు సింహము. అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా ఆది అంతమైన వాడు, ఉన్నాడు యేసు నాలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఉన్నాడు యేసు నాలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఇంకా వాక్యంలోకి వెళ్ళిపోదామండి. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు వాక్యం ఏంటిదంటే, లేబర్ నాట్ ఫర్ ద మీట్ విచ్ పెరిష్, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం, 2 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం నేను చదువుతాను. హల్లెలూయా. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే. 26-27 రెండు చదువుతాను. జాన్ చాప్టర్ 6 verse 26-27. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును.
ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ ఈ యోహాను సువార్త ఎవరు రాశారంటే మరి యేసు ప్రభు యొక్క శిష్యుడు, మరి యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు, అపోస్తులుడు అయినటువంటి మరి యోహాను ఈ యొక్క సువార్తను మరి రాశాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఈ సువార్తను మరి యోహాను ఎవరికి రాశాడంటే మరి అన్యజనులలో, యూదులు కాకుండా అన్యజనులలో ఉన్న మరి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికి మరి సువార్తను రాశాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి కంప్లీట్గా ఎంటైర్ బైబిల్ అంతా కూడా మరి ఎవరికి అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికే. హల్లెలూయా. 66 గ్రంథాలు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికే 66 గ్రంథాలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా, 66 పుస్తకాలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ మరి 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 26, 27 వచనంలో మరి ఈ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే మరి ప్రజలు యేసు ప్రభు దగ్గరకు వస్తే మరి వాక్యం విన్నా కూడా మరి యేసు ప్రభు దగ్గరకు వస్తే 5 రొట్టెలు 2 చేపలు అద్భుత రీతిగా దాన్ని మల్టిప్లై చేసి కడుపు నిండా తృప్తిగా మరి భోజనం పెడతాడు అని చెప్పి ప్రజల ఫ్రీగా మరి యేసు ప్రభు దగ్గరకు వస్తే కొద్దిసేపు గంట సేపు యేసు ప్రభు కూర్చోబెడతాడు, వాక్యం వినిపిస్తాడు. పర్వాలేదు, గంట సేపు కూర్చున్నా పర్వాలేదు, అట్లా ఇట్లా కొంచెం గంట సేపు గడిపేయచ్చు. ఆ తర్వాత మంచిగా తృప్తిగా మరి రొట్టెలు ఇస్తాడు, మరి మంచిగా చేపలు ఇస్తాడు. కాబట్టి ఫ్రీగా కడుపు నిండా తినొచ్చు యేసు ప్రభు దగ్గరకు వస్తే అని చెప్పి మరి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని వెతుకుతున్నారంట. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడబ్బా, యేసు ప్రభు దగ్గర ఉంటే మరి కడుపు నిండా ఆహారం పెడతాడు. కడుపు నిండా మరి 5 రొట్టెలు 2 చేపలు అయినా కూడా కడుపు నిండా పెడతాడు. కడుపు నిండా అద్భుతం చేసి కడుపు నిండా మరి ఇంకా తిన్నాక కూడా ఇంకా మిగులుతుంది. ఆ విధంగా యేసు ప్రభు రొట్టెలు చేపలు పెడతాడు. కాబట్టి మరి యేసు ప్రభు దగ్గర ఫ్రీగా తినొచ్చు. ఒక గంట సేపు అట్లా కూర్చున్నా ఆయన ఏదో చెప్పేది చెప్పుకుంటాడు. ఒక గంట సేపు ఓపిక పట్టిన తర్వాత మంచిగా కడుపు నిండా తినొచ్చు అని చెప్పి మరి ప్రజలు యేసు ప్రభువును వెతుకుతున్నారంట. హల్లెలూయా. దేనికోసము? వాక్యం కోసం కాదు. యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడని విశ్వసించి ఆయనను వెంబడించడానికి కాదు. దేని గురించి అంట? పొట్ట నింపుకోవడం కోసం అంట. హల్లెలూయా. రొట్టె కోసం అంట. ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ విధంగా చెప్తున్నారంటే నిశ్చయంగా, అంటే ఖచ్చితంగా. మరి వాళ్ళు దేని గురించి వెతుకుతున్నారంట? రొట్టెల గురించే. మరి యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూసి మరి ఈయననే నిజమైన దేవుని కుమారుడని నమ్మి వెంబడించడానికి కాదు. కడుపు నిండా మాకు ఆహారం పెడతాడు, కడుపు నిండా మరి మాకు రొట్టెలు కడుపు నిండి ఇస్తాడు అని చెప్పి ఈ క్షయమైన ఆహారం కొరకు మరి యేసు ప్రభువుని వెతుకుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఈ రోజున చాలామంది ఎక్కువ మరి ఉన్నారు, యేసు ప్రభువుని నిత్య జీవం కొరకే విశ్వసించిన వారు కూడా ఉన్నారు, కాదని కాదు. కానీ చాలామంది మరి యేసు ప్రభు నమ్ముకుంటే మా పరిస్థితులు బాగుంటాయి, మేము ఫైనాన్షియల్గా మంచిగా ఉంటాము, మేము బాగుంటామని చెప్పి మరి చాలామంది బోధించే వాళ్ళు కూడా ఆ విధంగానే బోధిస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే మీకు మంచి జరుగుతుంది, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు అద్భుతాలు జరుగుతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఏ టెన్షన్స్ ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు. సో యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పి బోధించే వాళ్ళు కూడా అదే విధంగా బోధిస్తున్నారు. మరి వినేవాళ్ళు కూడా అదే విని ఖాళీ మరి వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకోవడం కోసము,
ఏ టెన్షన్స్ ఉండకుండా కొంచెం మంచిగా పీస్ఫుల్గా ఉండడం కోసము యేసు ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఈ లోకములో ఉండేది మరి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, మా అంటే 100 ఏళ్ళు బ్రతుకుతాం. కానీ ఆ తర్వాత మరి మనకి నిత్యమైనది ఉంది. అటు నరకం, అటు నిత్యమైన అగ్ని ఉంది, ఇటు నిత్యమైన ఆనందం ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. నీవు ఈ భూమి మీద మరి ఆ నిత్యమైన ఆనందంలో నువ్వు ప్రవేశించాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ నిత్యమైన ఆనందానికి సంబంధించిన, నిత్యమైన జీవానికి సంబంధించిన జీవాహారం కోసం కష్టపడాలి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి చాలామంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే మరి ఈ లోకంలో 100 ఏళ్ళలో, 90 ఏళ్ళలో, 100 ఏళ్ళలో బ్రతికే ఈ యొక్క మరి క్షయమైన మరి జీవితంలో ఈ యొక్క క్షయమైన మరి ఈ భూమి పైన క్షయమైన ఆహారము కొరకు, క్షయమైన సంతోషము కొరకు ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. యేసు ప్రభు మరి ఒక ధనవంతునికి మరి ఒక ధనవంతుని గురించిన ఎగ్జాంపుల్ యేసు ప్రభు చెప్పాడు. ఏంటిదంటే ఒక ధనవంతుడు మరి తన పంట సమృద్ధిగా పండితే మరి కొట్లలో దాన్ని సమకూర్చుకొని, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు నేను మరి నీకు ఆహారాన్ని సిద్ధపరచాను, ఎంజాయ్ చేయంటున్నాడంట. అయితే మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? వెరివాడ, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించిందంత ఎక్కడ పోతుంది అంటున్నాడు. అంటే మరి నిత్య జీవానికి సంబంధించిన ఆహారమును నువ్వు సంపాదించుకోకుండా క్షయమైన ఆహారాన్ని నువ్వు సంపాదించుకుంటే మరి చాలా నష్టాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం పస్తులున్నా పర్వాలేదు, ఇక్కడ మరి మనం బ్రతకపోయినా పర్వాలేదు, నిత్య జీవంలో మనం ప్రవేశించాలి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మనం ఇక్కడ మరి కష్టపడాలి కాదని కాదు, ఆహారం మరి కడుపు నిండా మరి ఇక్కడ మరి కొద్ది రోజులు పని చేయాలి అంటే, పనిచేసి బ్రతకాలి అంటే, మరి తినాలి అంటే కష్టపడాలి కాదని నేను చెప్పను. మరి కష్టపడినప్పుడే మరి ఈ లోకరీత్యా క్షయమైన ఆహారం కూడా కష్టపడి పనిచేసినప్పుడే వస్తుంది. హల్లెలూయా. మరి దేవుడు మరి కష్టపడి పనిచేసి మరి తినమనే దేవుడు మరి కష్టపడి పనిచేసి తినే నియమాన్ని ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు. హల్లెలూయా. నేను పని చేయకూడదని నేను చెప్పను, తినకూడదని నేను చెప్పను. కానీ ఈ క్షయమైన ఆహారము కంటే అక్షయమైన ఆహారానికే మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి యేసు ప్రభుని మరి చాలామంది ఇక్కడున్న మరి ఈ యొక్క యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మరి ప్రజలు ఏ విధంగా రొట్టెల కోసమే వెతుకుతున్నారో, మరి అదేవిధంగా మరి చాలామంది విశ్వాసులు యేసు ప్రభుని మరి రొట్టెల కోసము వారి లైఫ్ని సెటిల్ చేసుకోవడం కోసమే మరి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కానీ మరి అది ఖాళీ ఈ క్షయమైన దానికోసమే నువ్వు ప్రయాసపడ్డట్లయితే ఈ క్షయమైనది ఏం చేస్తుందంటే నిన్ను కూడా క్షయం చేస్తుంది. హల్లెలూయా. నిన్ను నశింపజేస్తుంది, నిన్ను మోసం చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఈ క్షయమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడితే అక్షయమైన దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. హల్లెలూయా. మరి దేవునికి ఏంటంటే నీ పరిస్థితిని మార్చాలంటే మరి ఒక్క నిమిషం కూడా పట్టదు. దేవునికి ఒక మాట వలిగితే ఈరోజే మరి కోట్ల రూపాయల ధనవంతుడు అవుతాను. ఒక్క దేవుడు ఒక్క మాట పలికితే ఈ క్షణమే నీ పరిస్థితి మారిపోతుంది. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే మరి ఇక్కడ నువ్వు ఆశీర్వదింపబడి ఇక్కడ నువ్వు ఈ క్షయమైన దాన్ని పొందుకొని అక్షయమైన దాన్ని పోగొట్టుకోకూడదని. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. నువ్వు అక్షయమైన దానికోసం నువ్వు ప్రయాసపడుతున్నావంటే క్షయమైనది కూడా దేవుడు ఇక్కడ కూడా నీకు కావాల్సింది దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.
డోంట్ వరీ అబౌట్ దట్. మరి మనము మరి యేసు ప్రభు చెప్తున్నాడు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు చింతపడకండి అని చెప్తున్నాడు. ఎందుకని? ఈ చింతతోటి మరి ఈ క్షయమైన ఆహారాన్ని వెతుకుతూ అక్షయమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు కనుకనే. హల్లెలూయా, ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరి అక్షయమైన మరి ఈ క్షయమైన దాన్ని చూస్తూ ఉంటే, ఈ క్షయమైన దానికోసమే నువ్వు దేవుని వెంబడిస్తే నువ్వు మోసపోయే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పౌలు చెప్తున్నాడు కదా, మోసపోకుడి అంటున్నా. అంటే మరి ఈ క్షయమైన ఆహారం కోసమే నువ్వు దేవుని వెతికితే, ఈ క్షయమైన ఆహారం కోసం మాత్రమే నువ్వు కష్టపడితే, ఈ క్షయమైన ఆహారము నీకు ఈ లోకంలో ఉన్నంత వరకు కొద్దిగంత మేలు చేస్తుందేమో కానీ నిన్ను మోసంలో పడేస్తుంది. హల్లెలూయా. నిత్య జీవాన్ని మరి నిత్య జీవానికి సంబంధించిన ఆహారం కోసమే నువ్వు కష్టపడినట్లయితే ఈ లోకంలో నీకు కావాల్సింది దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తాడు. నిత్యమైన ఆనందంలో, నిత్యమైన జీవంలో ప్రవేశిస్తావు. ప్రియ సహోదరి సహోదరుల, మరి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? 27వ వచనంలో ఏం చెప్తున్నాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అంటున్నాడు. ఎందుకు మరి అక్షయమైన ఆహారం కొరకు మాత్రమే కష్టపడండి అని మరి యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. మరి అక్షయమైన ఆహారాన్ని ఎవరు ఇస్తారంటే యేసు ప్రభువే ఇస్తాడు, మనుష్య కుమారుడు ఇస్తాడు. మరి దీని గురించే, ఈ అక్షయమైన ఆహారాన్ని ఇవ్వడం కోసమే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ముద్రించాడంట. క్షయమైన ఆహారం కోసం ఇవ్వడానికి కాదు, అక్షయమైన ఆహారాన్ని ఇవ్వడానికే ముద్రించాడు. మరి శరీరరీతిగా హెల్ప్ చేయడం నేను చెప్పను, శరీరరీతిగా హెల్ప్ చేస్తాడు. నీవు అక్షయమైన ఆహారం కోసం నువ్వు కష్టపడుతున్నప్పుడు క్షయమైనది కూడా నీకు కావాల్సింది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ యేసుక్రీస్తుని, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు ముద్రించాడు అంటే అక్షయమైన ఆహారం మాత్రమే ఇవ్వడానికేనంట. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. అంటే మరి నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నీకు క్షయమైన ఆహారము, మరి మంచి క్షయమైన ధనము దొరుకుతుందని నేను చెప్పను. హల్లెలూయా, కోట్ల రూపాయల ధనవంతుడు అవుతావని నేను చెప్పను. ఎందుకంటే యేసు ప్రభువు అక్షయమైన ఆహారాన్ని ఇవ్వడానికే యేసు ప్రభు ముద్రింపబడ్డాడంట తండ్రి చేత. హల్లెలూయా. అంటే యేసు ప్రభు దగ్గర నుంచి నీకేమొస్తుందంటే అక్షయమైన ఆహారం మాత్రమే వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. నువ్వు యేసు ప్రభువుని నువ్వు ఎందుకు వెంబడించాలంటే అక్షయమైన ఆహారం కోసం మాత్రమే యేసు ప్రభువుని వెంబడించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా, ప్రైజ్ జీసస్. అక్షయమైన ఆహారం ఇవ్వడానికే యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ముద్రించాడు కనుక అక్షయమైన ఆహారం కొరకే మనం ప్రయాసపడాలి. అక్షయమైన ఆహారం కొరకే మనం ప్రయాసపడినట్లయితే ఈ అక్షయమైన ఆహారం ఏం చేస్తుంది? అక్షయమైన స్థితిలోకి నేను తీసుకెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. అక్షయమైన రాజ్యంలోకి నేను తీసుకెళ్తుంది, అక్షయమైన నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది, అక్షయమైన ధనాన్ని నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి, అక్షయమైన ఆహారం కొరకే యేసుక్రీస్తుని వెంబడించండి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఈ లోకంలో ఉన్న ధనానికి పరలోకంలో ఉన్న ధనానికి తేడా ఏంటిదంటే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనంలో చూసినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు,
పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ ఈ భూమి మీద ఏం జరుగుతుందంట? చిమ్మటి పడుతుందంట. హల్లెలూయా. చిమ్మటి అంటే దుమ్ము పడుతుంది, తుప్పు పడుతుంది. మరి చిమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిద్దరు. మరి ఈ లోకంలో ఉన్న ధనాన్ని ఏం చేస్తారంట? దొంగలు కన్నం వేసి దొంగిలుతారంట. చిమ్మటి పడుతుందంట, తుప్పు పడుతుందంట. కానీ పరలోకంలో ఉన్న ధనము, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అంటున్నాడు. ఎందుకు పరలోకంలో ఎందుకు కూర్చుకోమంటున్నాడు దేవుడు? పరలోకంలో చిమ్మటి కానీ తుప్పు కానీ తినివేయదంట, దొంగలు కన్నం వేసి దొంగిళ్ళారంట. ఎందుకంటే అక్కడ దొంగ లేడు, సాతాను లేడు. మరి కాబట్టి ఎప్పటికీ మరి అక్కడ మరి నశించిపోనిదిగా, వాడబారినదిగా, మరి ఎప్పటికీ కొత్తదిగానే ఉంటుంది మరి ధనం. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడ్డా కూడా మరి అంతా కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మరి దొంగలు ఉన్నారు, ఇక్కడ మరి దోచుకోవడం ఉంది, ఇక్కడ మరి తుప్పు పట్టడం ఉంది. కానీ పరలోకంలో మరి శాశ్వతమైన దొంగిలేడు, తుప్పు పట్టదు, శాశ్వతమైన ధనం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఇంకా చూడండి మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, Hebrews chapter 10:34. Hebrews chapter 10 verse 34. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకొంటిరి అంటున్నారు. హల్లెలూయా. మరి ఈ హెబ్రీ సంఘానికి మరి పౌలు మరి రాస్తూ చెప్తున్నాడు. హల్లెలూయా, ఏమని చెప్తున్నాడు? మరి హెబ్రీ సంఘస్థులంట మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మరి ఈ లోకంలో మరి తమ ఆస్తిని మరి బీదలకి, ఇతరులకు ఇబ్బందులు ఉన్న వారికి మరి ఇవ్వడానికి సిద్ధపడ్డారంట. హల్లెలూయా. అంటే పరలోకంలో ఉన్న ఆస్తి ఎట్లాంటిది? మరి శ్రేష్టమైన ఆస్తి, స్థిరమైన ఆస్తి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. పరలోకంలో మరి శ్రేష్టమైనది, స్థిరమైనది మరి ఆస్తి మనకుంటుంది. ఆ ఆస్తి మరి ఆ యొక్క ఐశ్వర్యము, ఆ యొక్క ధనము మనకు కావాలంటే ఈ భూలోకములో అక్షయమైన ఆహారాన్నే మనం వెతకాలి. అక్షయమైన ఆహారం కొరకే మనం కష్టపడాలి. హల్లెలూయా. యేసు ప్రభు ముద్రింపబడింది క్షయమైన దానికోసం కాదంట, అక్షయమైన దానికోసమే యేసు ప్రభు ముద్రింపబడ్డాడంట. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి కాబట్టి ప్రియ సహోదరులారా, క్షయమైన దానికోసము దేవుని వెతకండి, అక్షయమైన దానికోసమే దేవుని వెతకండి. హల్లెలూయా. మరి అక్షయమైన ఆహారము ఏదంటే, అక్షయమైన ఆహారము యేసు ప్రభువే. మరి ఈ వాక్యము ఎవరంటే యేసు ప్రభువే. అంటే మరి నీకు అక్షయమైన ఆహారము ఏదంటే ఈ వాక్యమే. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఈ వాక్యాన్ని ధ్యానించడంలో మీరు కష్టపడండి, ఈ వాక్యాన్ని మరి స్టడీ చేయడంలో మీరు కష్టపడండి. అప్పుడు మీకు నిత్య జీవం కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఈ వాక్యానుసారంగా జీవించడంలో కష్టపడండి. అప్పుడు మీకు నిత్యమైన ఆనందం కలుగుతుంది, నిత్య జీవంలో నువ్వు ప్రవేశిస్తావు. ప్రియ సహోదరులారా, మరి మరి మనుషులు మరి చిన్నపిల్లలు మొదలుకొని మరి ముసలోళ్ళు అయ్యేంత వరకు
ఈ క్షయమైన ఆహారం కోసమే కష్టపడతా ఉన్నారు. కష్టపడి చదువుతారు, 20 ఏళ్ళు చదువుతారు. ఆ తర్వాత మళ్ళీ కష్టపడి ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించి మరి తింటూ ఉంటారు. హల్లెలూయా. అంటే మరి జీవితం అంతా కూడా కష్టపడాలి, పని చేయాలి, చేయొద్దని కాదు. దేవుడే పెట్టాడు కష్టపడి పనిచేసే పని. కానీ జీవితం అంతా కూడా మరి ఈ క్షయమైన దానికోసమే కష్టపడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఈ క్షయమైన దానికోసం చూసుకుంటూ క్షయమైన దానికోసమే కష్టపడుతూ అక్షయమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అక్షయమైన దానికోసం మనం వెతకకూడదు. అక్షయమైన దానికోసము ఈ దేవుని దగ్గరికి రాకూడదు. హల్లెలూయా. అక్షయమైన దానికోసమే యేసుప్రభువుని మనం విశ్వసించకూడదు. అక్షయమైన దానికోసమే యేసుప్రభువుని మనం వెంబడించకూడదు. మనం దేని గురించి వెంబడించాలంటే క్షయమైన ఆహారం కొరకు మనము కష్టపడకూడదు. క్షయమైన ఆహారం కొరకు యేసుప్రభువుని వెంబడించకూడదు. మోసపోతావు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. అక్షయమైన ఆహారం కోసం మాత్రమే, అంటే వాక్యము కోసం మాత్రమే మరి మనము దేవుని వెంబడించాలి. హల్లెలూయా. నిత్య జీవాన్నిచ్చే ఈ యొక్క వాక్యము కోసమే, ఈ వాక్యం వినడం కోసమే యేసుప్రభువును విశ్వసించాలి, వెంబడించాలి. ఈ వాక్యానుసారంగా జీవించడానికే మనం ప్రయత్నించాలి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఇదే మరి యోహాను సువార్తలో మరి చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే 66వ వచనం నుంచి 69వ వచనం వరకు నేను చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం నుంచి 69వ వచనం వరకు. జాన్ చాప్టర్ 6 వర్స్ 66 to 69. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవము మాటలు గలవాడము, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. మరి యేసు ప్రభు చాలామంది 12 మందినే కాకుండా ఇంకో చాలామంది ఇంకా మరి 12 మంది కంటే కూడా ఇంకెక్కువ 70 మంది, అంటే మరి 70+12 అంటే మరి 82 మంది శిష్యులను యేసు ప్రభు మరి చేసుకున్నాడు. కానీ మరి క్షయమైన ఆహారం కోసం వెతకకండి, అక్షయమైన ఆహారం కోసమే కష్టపడండి. ఆ అక్షయమైన ఆహారం నేనే, నా శరీరం తినే నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగినవాడు అని మరి అని బోధిస్తే మరి వారికి అర్థం కాక మరి ఈయనని తినడం ఏంది, మనిషిని తినడం ఏంది అని వారికి అర్థం కాక మరి చాలామంది మరి ఆ యేసు ప్రభువును వదిలేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అయితే మరి 12 మందే మిగిలారు. ఆ 12 మందితో యేసు ప్రభు ఏమంటున్నాడు, మరి మీరు కూడా ఎందుకుంటున్నారు, ఇంకా మీరు కూడా వెళ్ళిపోండి వాళ్ళతో పాటు అంటే మరి ఇక్కడ మరి పేతురు ఏమంటున్నాడు, ప్రభువా, ఎవరి యొద్దకు మేము వెళ్దుము? నీవే. మరి 68వ వచనంలో ఏమంటున్నాడు సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవము మాటలు గలవాడవు. నిత్య జీవ మాటలు కలిగిన వాడవు నీవే పరిశుద్ధుడవు, నీవే దేవుని కుమారుడవు కనుక, దేవుని కుమారుడవు అని విశ్వసిస్తున్నాం కనుక మరి నిన్ను విడిచి వెళ్ళాము. ఇంకా మేము ఎవరి దగ్గర పోవాలి? ఎవరు చెప్తారో నీలాగా నిత్య జీవం మాటలు? నీవు మాత్రమే నిత్య జీవం మాటలు చెప్తున్నావు, నీవు మాత్రమే దేవుని కుమారుడవు, మరి పరిశుద్ధుడవు అని మేము విశ్వసిస్తున్నాం కనుక మరి నిన్ను విడిచిపెట్టము అని పేతురు చెప్తున్నాడు. హల్లెలూయా. పేతురుకి మరి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శారీరకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి యేసు ప్రభు
మరి నన్ను వెంబడించండి అనగానే మరి వాళ్ళ వృత్తులను వాళ్ళ కుటుంబాలను అన్నింటినీ వదిలేసి యేసుప్రభుని వెంబడిస్తున్నారు. మరి వాళ్ళకేమి మరి యేసుప్రభుని వెంబడించినందుకు మరి వాళ్ళ ఫైనాన్షియల్గా వారికేమీ సపోర్ట్ అనేది లేదు. యేసుప్రభుతో ఉన్నప్పుడు మరి ఆయన అద్భుత రీతిగా భోజనం పెడుతున్నాడు, కానీ వాళ్ళకేమి శాలరీస్ కానీ నన్ను వెంబడిస్తున్నారు కదా, నాకు పరిచారం చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళకి శాలరీస్ కానీ ఏమీ యేసుప్రభు ఇవ్వలేదు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. పేతురు అడుగుతాడు కదా, పేతురు మరి యేసుప్రభు మరి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుప్రభుని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట మరి సులభం కాదు, ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సులభం కాదు అని అంటున్నాడు. అయితే మరి పేతురు, ప్రభా మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అని నువ్వు చెప్తున్నావు కదా, మరి మేము అన్నిటిని వదిలేసుకొని నిన్ను వెంబడిస్తున్నాము, మరి మాకేం కలుగుతుంది అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు, మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నప్పుడు, మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు కూడా 12 మంది 12 సింహాసనాల మీద మరి ఆసీనులై 12 సింహాసనాల మీద ఆసీనులై 12 ఇజ్రాయేలు గోత్రాల వారికి తీర్పు తీర్చేవారుగా ఉంటారని చెప్తున్నాడు. కానీ ఫైనాన్షియల్గా మీరు బాగా బ్లెస్ అవుతారు, మీకు మంచిగా ఆహారం దొరుకుతుంది, మీకు మీరు మంచిగా వెల్ సెటిల్ అవుతారు, మీకు మంచి బంగ్లాలు వస్తాయని యేసుప్రభు చెప్పట్లేదు. 12 మంది శిష్యులకి సమస్య ఉంది, అవమానం ఉంది. మరి పేతురు ఎందుకు అడుగుతున్నాడంటే, మాకేం దొరుకుతుందని పేతురు ఎందుకు అడుగుతున్నాడంటే, మరి ఎంతోమంది మరి ఆయనను అవమానపరుచుంటారు. కుటుంబాన్ని వదిలేసి, వృత్తులను వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, కుటుంబాన్ని గాలికి వదిలేసి మీరు మరి ఆ యేసుప్రభు వెంబడి తిరుగుతున్నారు. మీరు ఏం సంపాదించుకున్నారు, మీకేమొచ్చింది, ఏమిస్తుండే యేసుప్రభు అని మరి చాలామంది అనుంటారు. కాబట్టే పేతురు అడుగుతున్నాడు, మాకేం దొరుకుతుందని. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు, పరలోకంలో మరి మహిమ కలిగిన సింహాసనం మీద మరి మనుష్య కుమారుడు ఆసీనుడు అయినప్పుడు మీరు కూడా సింహాసనాల మీద కూర్చుంటారని చెప్తున్నాడు. కానీ ఫైనాన్షియల్గా మిమ్మల్ని బ్లెస్ చేస్తాను, మీకు శాలరీస్ ఇస్తాను, ఇవన్నీ ఏం చెప్పట్లేదు. ఎందుకంటే మరి యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఎందుకు ముద్రించాడంటే, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, నిత్యమైన ఆహారాన్ని ఇవ్వడానికి ముద్రించాడు కనుక మరి యేసు ప్రభు చెప్పింది అంతా కూడా నిత్యమైన ఆహారం కొరకే, మరి నిత్యమైన మరి ధనం కొరకే మరి యేసు ప్రభు బోధించాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. నిత్యమైన ధనాన్ని ఇస్తానని చెప్పాడు, కానీ యేసు ప్రభు కొత్త నిబంధనలో మరి అశాశ్వతమైన దాన్ని ఇస్తానని ఏం వాగ్దానం చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి పేతురుకి అవమానం ఉన్నా, మరి ప్రజలందరూ కూడా తిడుతున్నా, యేసు ప్రభును ఎందుకు వెంబడిస్తున్నావయ్యా, ఏం లాభం వచ్చింది, ఇటు కుటుంబాన్ని వదిలేసావు, ఇటు మరి వృత్తిని వదిలేసావు, కుటుంబాన్ని పోషించేది ఎవరు పోషిస్తారు, యేసు ప్రభు ఏం శాలరీ ఇస్తున్నాడా, మరి యేసు ప్రభు ఏం చేశాడు నీకు అని చెప్పి మరి ఎంతోమంది అవమానపరుచుంటారు. అవమానం ఉంది ఒక దిక్కు పేతురికి. మరి యేసు ప్రభు మరి ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతావని కానీ, లేకపోతే మంచి ఇల్లు దొరుకుతుందని కానీ, లేకపోతే నీ ఫ్యామిలీ మంచిగా సెటిల్ అవుతుందని కానీ మరి యేసు ప్రభు ఏం చెప్పట్లేదు. అయినా కూడా యేసు ప్రభును పేతురు ఎందుకు వెంబడిస్తున్నాడంటే, నిత్య జీవపు ఆహారము కొరకే. మరి సత్యమైన మరి దేని గురించి వెంబడిస్తున్నాడంటే, నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆ నిత్య నువ్వు పలుకుతున్నావు చూడు, నువ్వు చెప్తున్నావు చూడు, ఆ నిత్య జీవపు మాటలే మాకు కావాలి. అది నువ్వు మాత్రమే అది చెప్పగలుగుతావు, అది నువ్వు మాత్రమే చెప్తున్నావు కనుక ఆ నిత్య జీవపు మరి మా మాటలు నువ్వు చెప్తున్నావు కనుక మేము నిన్ను విడిచి వెళ్ళము, నిన్నే వెంబడిస్తాము, మాకు కావాల్సింది నిత్య జీవపు మాటలే అని చెప్పి ఆ నిత్య జీవపు మాటల గురించి పేతురు వెంబడిస్తున్నాడంట యేసు ప్రభుని.
ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి నువ్వు దేవుని నిత్య జీవం మాటల కోసం నువ్వు వెంబడిస్తున్నావా, లేకపోతే మరి అశాశ్వతమైన ధనం కోసము, అశాశ్వతమైన మరి ఆహారం కోసము నువ్వు వెంబడిస్తున్నావా? నువ్వు పరీక్షించుకో ప్రియ సహోదరి సహోదరులారా. హల్లెలూయా. నువ్వు క్షయమైన దానికోసం నువ్వు కష్టపడుతున్నట్లయితే, క్షయమైన దానికోసమే యేసు ప్రభువును నువ్వు వెంబడిస్తున్నట్లయితే నువ్వు మోసపోతావు. ఎందుకంటే అక్షయమైన దానికోసమే యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ముద్రించాడంట. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. అక్షయమైన దానికోసమే ముద్రించాడంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు క్షయమైన దానికోసం నువ్వు వెంబడించకు. అక్షయమైన ఆహారం కొరకు, అంటే అక్షయమైన ఈ వాక్యము కొరకే, మరి అక్షయమైన నిత్య జీవం కొరకే, అక్షయమైన ధనము కొరకే యేసు ప్రభువును నువ్వు వెంబడించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు అక్షయమైన దానికోసం నువ్వు వెంబడించగలిగినప్పుడే మరి అక్షయమైన దాన్ని నువ్వు పొందుకుంటావు. అక్షయమైన కిరీటాన్ని, అక్షయమైన సింహాసనాన్ని, అక్షయమైన నిత్య జీవాన్ని, అక్షయమైన నిత్యమైన ఆనందాన్ని మరి నీవు పొందుకుంటావు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మరి ఈ యొక్క అక్షయమైన మరి క్షయమైన దానికోసం కూడా కష్టపడండి. కష్టపడొద్దని కాదు, పౌలు చెప్తున్నాడు, మీరు కష్టపడండి, పని చేయండి, ఎవరు కూడా భోజనం చేయకూడదని మరి దశలోనిక పత్రికలో, మరి ఆ 2వ దశలోనిక పత్రికలో చివరి అధ్యాయంలో చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మరి క్షయమైన దానికోసం కూడా కష్టపడండి, కానీ అక్షయమైనది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువును మనం వెంబడించాల్సింది క్షయమైన దానికోసం కాదు, అక్షయమైన దానికోసమే యేసు ప్రభువును మనం వెంబడించాలి. ఎందుకంటే అక్షయమైన దానికోసమే యేసు ప్రభు ముద్రింపబడ్డాడంట. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మరి నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాలి, ఎందుకు విశ్వసించాలి అంటే అక్షయమైన దానికోసమే నువ్వు విశ్వసించాలి. అక్షయమైన దానికోసమే, అక్షయమైన జీవము, అక్షయమైన ఆహారము కోసమే, మరి నిత్య జీవము మాటల కోసమే యేసు ప్రభువును వెంబడించాలి. అప్పుడే మరి ఈ లోకములో నువ్వు కొద్ది కష్టాలు అనుభవించినా, ఇబ్బందులు అనుభవించినా కూడా శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు, శాశ్వతమైన జీవాన్ని నువ్వు పొందుకుంటావు. నీకు కావాల్సింది శాశ్వతమైందా, తాత్కాలికమైందా? తాత్కాలికంగా కొద్ది రోజులుండే ఆనందం కావాలన్నా, శాశ్వతమైన ఆనందం కావాలన్నా? ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఈ తాత్కాలికమైన ఆనందం కొరకు కష్టపడుతూ, తాత్కాలికమైన జీవం కొరకు, తాత్కాలికమైన ఆహారం కొరకు కష్టపడుతూ మరి శాశ్వతమైన దాన్ని పోగొట్టుకోకూడదు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. శాశ్వతమైన ఆనందం కొరకే, శాశ్వతమైన జీవము కొరకే, అక్షయమైన ఆహారం కొరకే యేసుక్రీస్తుని వెంబడించడానికి ప్రయత్నించు. యేసుక్రీస్తుని అక్షయమైన ఆహారం కొరకే వెంబడించు. ప్రియ సహోదరి సహోదరులారా, అక్షయమైన దానికోసం మరి పేతురులాగా అక్షయమైన దానికోసమే వెంబడించినట్లయితే మరి అక్షయమైన రాజ్యాన్ని, అక్షయమైన జీవాన్ని నీవు పొందుకుంటావు ప్రియ సహోదరులారా. కాబట్టి మరి అక్షయమైన దానికోసమే యేసు ప్రభువును వెంబడించండి. అక్షయమైన ఈ యొక్క ఆహారం కోసమే కష్టపడండి. ఈ యొక్క మరి అక్షయమైన ఈ యొక్క మరి అక్షయమైన ఆహారం ఏంటిది? యేసుక్రీస్తు మాటలే, వాక్యమే అక్షయమైన ఆహారము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అక్షయమైన ఆహారం కొరకే యేసు ప్రభు పరిగెత్తండి. ఈ అక్షయమైన ఆహారము కొరకే చర్చిలోకి వెళ్ళండి. ఈ యొక్క అక్షయమైన ఆహారము కొరకే మరి ప్రయాసపడండి. అక్షయమైన ఈ యొక్క వాక్యము కొరకే దేవుని వెంబడించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని మరి స్టడీ చేయండి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి ఈ వాక్యాన్ని మరి స్టడీ చేయడంలో కష్టపడి ఈ రోజున చాలామందికి మరి మరి క్షయమైన ఆహారం కొరకు 9 గంటల నుంచి పొద్దున 9 గంటల నుంచి రాత్రి మరి 6-7 గంటల దాకా కష్టపడుతున్నారు. అదే మరి అక్షయమైన ఆహారం కోసము 1 గంట సేపు సమయం ఇవ్వండి అంటే ఎవరికి ఇవ్వడానికి చేత కాదు. హల్లెలూయా, ఇష్టపడరు.
ప్రైజ్ జీసస్. క్షయమైన దానికోసమేమో మరి 24 గంటలు కష్టపడతారు. అక్షయమైన దానికోసం ఇంకెంత కష్టపడాలి, ఇంకా ఎక్కువ కావాలి. కానీ కనీసం ఒక గంట సేపు కూడా వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఇవ్వరు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు. మీరు ఒక మోసములో బ్రతుకుతున్నారు. మీరు అక్షయమైన దానికోసం, మీరు క్షయమైన దాని కోసం కష్టపడుతూ అక్షయమైన ఆహారాన్ని మీరు కోల్పోతున్నారు. అక్షయమైన ఆహారంకి, వాక్యానికి మీరు సమయం ఇవ్వలేకపోతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఈ వాక్యానికి మీరు సమయం ఇవ్వకుండా మరి నిత్య జీవాన్ని కూడా కోల్పోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళు తెరవండి. నిత్యమైన అక్షయమైన ఈ యొక్క ఆహారం కొరకే దేవుని వెంబడించండి. ఈ యొక్క ఆహారం కొరకు కష్టపడండి. కష్టం కలిగినా పర్వాలేదు, సమయంను తీయండి. దేవుని యొక్క వాక్యాన్ని, మరి ఈ యొక్క అక్షయమైన ఆహారాన్ని మరి భుజించండి. అప్పుడు మరి మీకు నిత్య జీవం కలుగుతుంది, నిత్యమైన ఆనందం కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్. దేవుడి యొక్క వాక్యాన్ని ఫలింపజేయునుగాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. ఆ తర్వాత మరి ప్రభు నేర్పిన ప్రార్థన చేసి మరి ఆశీర్వాదాలతో ముగించుకుందాము. మరి దేవుడు ఎవరికైనా మరి కానుక వేయడానికి ప్రేరేపించినట్లయితే మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ యొక్క ఆఫరింగ్ని మీరు చెల్లించవచ్చు. అదేవిధంగా మరి ఫేస్బుక్లో డిస్క్రిప్షన్లో కూడా మరి నా మొబైల్ నెంబర్ ఉంది. దానికి మరి జీపే కానీ ఫోన్పే కానీ చేసి మీ యొక్క ఆఫరింగ్స్ని చెల్లించి మరి ఈ యొక్క మినిస్ట్రీకి మీరు సపోర్ట్ చేయొచ్చు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్లకు కూడా మరి ఆ నంబర్కి మీరు చేసి మరి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మీరు చేయొచ్చు. వాట్సాప్ కూడా మీరు చేయొచ్చు మీ ప్రేయర్ రిక్వెస్ట్. మరి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకొని, వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకొని, ఆ తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన చేసి మరి ముగించుకుందాము. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. కృపా కనికరం కలిగిన మా ప్రభా యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి, మరి నీ యొక్క వాక్యమును ప్రభా యేసు తండ్రి మరి మాకు బోధించినందుకు వందనాలు ప్రభా యేసయ్యా. ఇదిగో ప్రభా తండ్రి, మరి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఎందు నిమిత్తమే మరి మనుష్య కుమారుడు మరి అక్షయమైన ఆహారమును మనుష్య కుమారుడు అనుగ్రహించును. ఇందు నిమిత్తమే తండ్రి అని దేవుడు మరి ఆయనను ముద్రించి ఉన్నాడని సెలవిస్తున్నాడు తండ్రి. ఇదిగో ప్రభా యేసయ్యా, ఇదిగో తండ్రి ప్రభా, మరి తండ్రి మరి యేసుక్రీస్తుని ఎందుకు నీవు ముద్రించావంటే ప్రభా తండ్రి మాకు అక్షయమైన ఆహారాన్ని ఇవ్వడం కోసమే నువ్వు ముద్రించావు ప్రభా. కాబట్టి ప్రభా యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి అక్షయమైన ఆహారము కొరకే తండ్రి మరి నువ్వు ముద్రించావు కనుక ప్రభా, మరి నిన్ను అక్షయమైన ఆహారం కొరకే అంటే మరి అక్షయమైన ఈ వాక్యము కొరకే, నిత్య జీవం మాటల కొరకే తను మరి పేతురు వలే ప్రభా నిన్ను వెంబడించలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి ఈ ప్రజల్లాగా ప్రభా యేసయ్యా తండ్రి ఖాళీ మరి రొట్టెల కోసము, కడుపు నింపుకోవడం కోసమే ప్రభా, ఖాళీ లైఫ్స్ సెటిల్ కావడం కోసమే నిన్ను వెంబడించడానికి వీల్లేదు ప్రభా యేసయ్యా తండ్రి. మరి లైవ్లో చూస్తున్న మరి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభా యేసయ్యా. ఇదిగో తండ్రి అక్షయమైన ఆహారం కోసం కష్టపడే మరి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి సమయంనిచ్చి, మరి వాక్యాన్ని మరి మెడిటేట్ చేయడానికి, వాక్యాన్ని స్టడీ చేయడానికి సమయం ఇచ్చి, మరి నీ యొక్క నిత్య జీవాన్ని, నిత్యమైన ఆనందాన్ని సంపాదించుకునే ఆ మనస్తత్వమును తండ్రి ప్రతి ఒక్కరిలో మీరు కలుగజేయండి ప్రభా యేసయ్యా. ఇదిగో తండ్రి అక్షయమైన దానికోసం మాత్రమే కష్టపడేవారుగా తండ్రి మరి ఉండులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా యేసయ్యా. ఇదిగో ప్రభా తండ్రి దేవానికి స్తోత్రాలు ప్రభా యేసయ్యా. ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి
మరి ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి, మరి స్వస్థపరచండి ప్రభా. మరి ఎంతమంది అయితే కరోనా వైరస్తో ప్రభా బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచండి, రక్షణ నడిపించండి ప్రభా. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీరు అగ్నికంచును వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సరిహద్దులను విశాలపరచండి ప్రభా. ఆత్మీయ సరిహద్దులను, ఆర్థిక సరిహద్దులను విశాలపరచండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభా. మరి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి, మా దేశ నాయకులను నీ రక్షణ నడిపించండి ప్రభా. ఏసయ్యా ఇదిగో ప్రభా తండ్రి, మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ రక్షణ నడిపించండి ప్రభా. సమాధానంతో నింపండి తండ్రి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి కళ్ళు మూసుకుని అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన చేస్తాము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారము మాకు దయచేయము, మారునస్తులను క్షమించి ఉన్న ప్రకారము మారునములను క్షమించుము, శోధనలోనికి తేక కీర్ణించి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ప్రతి బిడ్డ మీద కూడా తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మరి ప్రతి శనివారం మరి ఈరోజు మరి యూట్యూబ్లో మరి లైవ్ చేయడానికి మరి అవ్వలేదు, మరి అది కనెక్ట్ కాలేదు కాబట్టి ఫేస్బుక్లోనే లైవ్ ఇస్తున్నాను. మరి నెక్స్ట్ వీక్ మరి సాటర్డే రోజు, అదేవిధంగా మరి సాటర్డే రోజు 3 గంటలకు ఉంటుంది, సండే రోజు మరి ఇదే టైంకి 9 గంటలకు ఉంటుంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, రెండిట్లో కూడా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి డోంట్ మిస్ ఇట్. అండ్ మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో JCNCKM చర్చ్ అని టైప్ చేస్తే మా ఛానల్ ఓపెన్ అవుతుంది. కాబట్టి మరి అది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ఫేస్బుక్లో కూడా మరి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు మర్చిపోతున్నారు, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నాడు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నాడు. కాబట్టి మరి చేయండి. ఏదో నేను ఫేమస్ కావాలని చెప్పి నేను చెప్పట్లేదు. ఈ వాక్యము మరి మీరు షేర్ చేయడం ద్వారా, ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా అనేకులు మరి మీరు విన్న ఈ వాక్యమును అనేకులు మరి వాక్యాన్ని విని బలపరచబడతారు కనుక మరి నీవు షేర్ చేసినట్లయితే మరి బలపరిచే మరి వ్యక్తిగా నువ్వు ఉంటావు కనుక మరి షేర్ చేయండి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. నేను ఫేమస్ కావాలనుకుంటే దేవుడు ఇప్పుడే ఒక మాట పలికితే మరి ఎనోష్కి మరి కొన్ని లక్షల మంది ఈ వీడియోని చూద్దురుగా, కానీ దేవుడు ఇప్పుడే ఒక మాట పలికితే ఇప్పుడే కొన్ని లక్షల మంది మరి వ్యూస్ ఉంటాయి. కాదని కాదు, నేను మరి ఫేమస్ కావాలని చెప్పి నేను షేర్ చేయమని చెప్పట్లేదు, లైక్ చేయమని చెప్పట్లేదు. వాక్యము ప్రతి ఒక్కరికి కూడా అందాలి, మరి ప్రతి ఒక్కరు కూడా బలపరచబడాలి వాక్యం చేత అన్న ఉద్దేశముతోటే మరి నేను షేర్ చేయమని చెప్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్యం చేత మరి అనేకులు బలపరచబడడం కోసము మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.